నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందక్కర్లేదన్న అచ్చెన్నాయుడు. 7.86 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని వెల్లడి. టీటీడీ పరకామణి వ్యవహారంపై త్వరలో సిట్ వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తామన్న మంత్రి లోకేష్. వాట్సాప్ ద్వారా 751 సేవలు అందిస్తున్నామన్న సీఎం. 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లు ఉత్పత్తి చేస్తామని వెల్లడి. జీఎస్టీ స్లాబులతో 375 రకాల వస్తువులపై తగ్గిన ధర. ముందే వచ్చిన దసరా, దీపావళి వచ్చిందని జనం సంతోషం. నవంబర్ 5 నుంచి 15 మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహించే అవకాశం.